రియల్గా ఇది ఇట్స్ వెరీ వెల్కమింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం, ఎస్పెషలీ ద సన్ రైజింగ్ సిటీ ఆఫ్ ది విశాఖపట్నం. దీంతో విశాఖపట్నం తాలూకా భౌగోళిక పరిస్థితి మారిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈవేళ కండక్ట్ చేసే విధానం అయితే కనుక ఫంటాస్టిక్. అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎలాంటి పరిస్థితులు, పరిశ్రమలు ఇలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి స్థితులు మేము చూస్తూనే ఉంటాం. ఉదువుది వచ్చినప్పుడు అంత డ్రాస్టిక్ కండిషన్లో నుంచి కూడా స్టేట్ ని మళ్ళీ రీమోడిఫై చేసే విధానం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మా స్టేట్ ని కానీ మా విశాఖపట్నాన్ని కానీ ఈ స్థితిలో తీసుకొచ్చినందుకు విశాఖపట్నం వాసిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ప్రజలు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో కానీ ఇంకా ఈ 5 ఏళ్ల పాటు కానీ ప్రభుత్వం కానీ ఉంటే కనుక పనిచేసే వ్యక్తుల తాలూకా వ్యక్తిత్వం నేను చెప్తున్నాను. లోకేష్ బాబు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళ తాలూకా విధి విధానాలు అయితేనేమి, పాలసీస్ కానీ చాలా దేశానికి అభివృద్ధి పదంలో నడిపించేట్టుగా ఉంటాయి తప్ప ఇలాంటి నాయకత్వం ఎప్పుడు ఉండాలని మేము అనుకుంటాం. పవర్లో ఉన్న ప్రతి మనిషి కూడా ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. వాటి తాలూకా వ్యక్తిగతమైనటువంటి పందాలను అనుసరించి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మేము మాకు తెలిసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయకత్వంలో ఎప్పుడు కూడా ఒక సిటీనో మన రాష్ట్రాన్నో ఏదో ఒక రకమైనటువంటి మంచి ఒక స్థాయిలో నిలబెట్టాలి. తమ్ముడి ఆంధ్ర ఉండేటప్పుడు మన హైదరాబాద్ని ఏ రకంగానైతే ఒక మంచి పేరు ప్రత్యేక రాష్ట్రంగా తీర్చిదిద్దారో అట్లాగే విశాఖపట్నం కూడా ఆయన ఉంటే కనుక తప్పకుండా మరొక దేశంలో గర్వించదగ్గ సిటీగా మా విశాఖపట్నం మారుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. 88 ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు లోకేష్ గారు. అది రియల్లీ అసలు అందరూ హర్షించదగ్గ విషయం అండి. అది అవన్నీ కార్యాచరణ పొంది ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లైవ్లోకి వస్తే కనుక దేశం మొత్తం బాగుపడుతుంది, వ్యవస్థ బాగుపడుతుంది. ఎస్పెషల్లీ మా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. మేము వైజాగ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆ 5 వెనకాల చంద్రబాబు నాయుడు గారు అనేది ఈరోజే కాదు. సో ఆయన మోస్ట్ ఎప్పటి నుంచి ఉన్న సీనియర్, ఎవ్రీథింగ్ ఆయనకు తెలుస్తుంది కనుక. సో లోకేష్ గారు కూడా అంటే ఆయన తండ్రి దగ్గర నుంచి మొత్తం వారసత్వం తీసుకుని ఆయన కూడా చాలా బాగా చేస్తున్నారు. సో చేస్తారన్న కాన్ఫిడెంట్ కూడా ఉంది.